నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. అనునిత్యం ప్రేక్షకులు ఎన్నో సందేహాలను కలిగి ఉంటారు. వాటన్నిటిని నివృత్తి చేసే ఏకైక కార్యక్రమమే ధర్మ సందేహాలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన భక్తి టీవీ ప్రేక్షకులు వారికి కలిగిన సందేహాలను ఉత్తరాలు, ఈమెయిల్స్ ద్వారా మాకు రాసి పంపిస్తున్నారు. ఈనాటి కార్యక్రమంలో వాటిని నివృత్తి చేయడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఉపన్యాస శిరోమణి, ఆగమ వారిధి, అభినవ వ్యాస బ్రహ్మశ్రీ డాక్టర్ కందాడే రామానుజాచారి గారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి గురువు గారు. గురువుగారు, మొదటి ఉత్తరం చూద్దామండి. ఖమ్మం నుండి రమణాచారి గారు పంపించారు. యజ్ఞోపవీతానికి, గాయత్రి మంత్రానికి సంబంధం ఏంటి తెలియచేయండి అని అడుగుతున్నారు. సామాన్యంగా మంత్ర శబ్దానికి అర్థం మంతారం త్రాయతే, జపం చేసేవారిని రక్షించేవి. అవి వేదోక్తములు, పురాణోక్తములు. అంటే వేదాల్లో ఉన్న మంత్రాలు, పురాణాలలో ఉన్న మంత్రాలు, ఇతిహాసాలలో ఉన్న మంత్రాలు, ఆగమాలలో ఉన్నటువంటి మంత్రములు, ధర్మశాస్త్రాల్లో ఉన్న మంత్రములు. ఇలా మంత్రములు 6 విధములుగా ఉంటాయి. ఇందులో వేదము చెప్పేటువంటి మంత్రాలు ఉన్నాయే, అవి చదవాలన్నా, చెప్పాలన్నా, వినాలన్నా, జపం చేయాలన్నా ద్విజుడు కావాలి. బ్రాహ్మణుడు మాత్రమే కావాలి. బ్రాహ్మణుడు అంటే ద్విజుడు. అంటే ఎవరు? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య. ఈ ముగ్గురిని ద్విజులు అంటారు. అంటే రెండు సార్లు పుట్టినవారు అన్నమాట, న్యాయంగా చెప్పాలంటే. అలాంటి వారికి మాత్రమే ఆ మంత్రం జపించే, చదివే, చెప్పే, వినే యోగ్యత ఉందని శాస్త్రం. వారే ఎందుకు అని అడిగేవారు ఉన్నారు. కానీ ఆ మంత్రాలు ఎందుకు అడుగుతా? ఫలానా మంత్రమే జపించాలని ఎందుకు అనుకుంటున్నారు అంటే ఏం చెప్పాలి? జపించమని వేదం చెప్పింది కాబట్టి. అంతే కదా. ఈ మంత్రం జపిస్తే ఈ లాభము, ఈ మంత్రం జపిస్తే ఈ ఫలితము, ఈ మంత్రం జపిస్తే ఇలాంటి ప్రయోజనము అని చెప్పింది ఎవరు? వేదమే కదా. ఏ మంత్రం జపించమని వేదం చెప్పిందో అదే వేదం ఈ మంత్రాలు వీరే జపించాలని చెప్పింది. మొదటి దాన్ని విని రెండో దాన్ని ఎందుకు అనొచ్చా అండి? వింటే 2 వినండి, లేదు 2 మానండి. అవి కాక పురాణోక్తాలు, ఆగమోక్తాలు, ఇతిహాసోక్తములు, ధర్మశాస్త్రం చెప్పిన మంత్రాలు ఎవరైనా చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. గాయత్రి మంత్రం అనేది వేదోక్తమైన మంత్రం. విశ్వామిత్ర మహర్షి తన తపస్సుతోటి దాన్ని సాధించి, ప్రత్యక్షం చేసుకొని, సాక్షాత్కరించుకొని, దాన్ని తాను మననం చేసి లోకానికి దానివల్ల అద్భుతమైన ప్రయోజనం కావాలని అందించారు. వేదోక్తమైన మంత్రం కాబట్టి, వేదోక్తమైన మంత్రం ద్విజులే అనుసంధానం చేయాలి కాబట్టి, ద్విజత్వానికి గుర్తు యజ్ఞోపవీతమే కాబట్టి, యజ్ఞోపవీతం ఉన్నవారు మాత్రమే గాయత్రి మంత్రం జపం చెయ్యాలి అంటున్నారు. ఈ చివరి మాటను తీసుకొని సంబంధం 6ంటికి ఏమిటి అని కాదు. వేద మంత్రాలు అనుసంధానం చెయ్యాలంటే యజ్ఞోపవీతం ఉండాలి. ఒకటి మేము వేసుకుందాం, ఎమ్ముడిపోయింది. మీరు వేసుకుంటే యజ్ఞోపవీతం కాదు, వేయవలసిన వారు వేయాలి, వేయవలసిన వారికి వేయాలి. ఎందుకంటే ఒక జబ్బు వచ్చింది, ఆపరేషన్ చేయాలి, మేము చేసుకుంటామంటే ఒప్పుకుంటామా? మన కత్తి తీసుకొని కోసుకుంటే ఏమవుతుంది? ఉన్నది పోదు, మనం పోతాం కదా. కాబట్టి ఏ పని ఎవరు చెయ్యాలో, ఎప్పుడు చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఎక్కడ చెయ్యాలో అన్ని శాస్త్రాలు చెప్పాయి. ఆ శాస్త్ర అనుగుణంగా వాటిని పాటిస్తే మనం బాగుంటాం, తోటివారు బాగుంటారు.